ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకాదశి వ్రత మహిమ విశేషాలు. మానవ జన్మ ఎత్తినవాడు ఏకాదశి రోజున అన్నము తినకూడదని విష్ణు స్మృతిలో స్పష్టంగా చెప్పబడినది. ఏకాదశ్యాం న భుంజాత కదాచిదపి మానవః. ఏకాదశ్యాం నా భుంజాత కదాచిదపి మానవః. మానవ జన్మ ఎత్తినవాడు ఏకాదశి రోజున అన్నము తినకూడదు అని విష్ణు స్మృతిలో స్పష్టంగా చెప్పబడినది. నారద పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడినది. యాని కానిచ పాపాని బ్రహ్మహత్యా సమాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే తాని పాపాని అవాప్నోతి భుంజానో హరివాసరే. యాని కానిచ పాపాని బ్రహ్మహత్యా సమాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే తాని పాపాని అవాప్నోతి భుంజానో హరివాసరే. అనగా బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని రకాల పాపాలు ఏకాదశి రోజున అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే ఏకాదశి రోజు అన్నముని తినేవాడు పాపాన్ని తినేవాడు అవుతాడు. అంబరీష చరిత్ర చదివి గరుడ వాహనారూఢుడైన శ్రీ మహావిష్ణువును సదా ఆశ్రయించి తులసీతీర్థం సేవించి ఆ తర్వాత ఏకాదశి నాడు అల్పాహారం తీసుకోవాలని నారద పురాణంలో ఏకాదశి విశిష్టతను తెలుపబడినది. బ్రహ్మహత్యా పాతకము, మద్యపానము, దొంగతనము వంటి నానా రకాల పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉండి ఉండవచ్చును. కానీ ఏకాదశి రోజు అన్నం తినేవాడి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉండదు అని శాస్త్రవాక్యం. అలాగే ఈశ్వర ఉవాచ, ఓ మహాదేవా, ఓ మహాదేవి, ఏకాదశి రోజు అన్నం తినేవారి నోటిలో ఇనప చువ్వలు కాల్చి దూరుస్తారు అని స్కంద పురాణంలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పబడింది. ఏమని? ఏకాదశి రోజు ఎవరైతే అన్నము తింటారో వారి నోటిలో ఇనప చువ్వలు కాల్చి దూరుస్తారని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతితో చెప్పిన ఏకాదశి విశేషం. కాబట్టి ఏకాదశి రోజు అన్నమును తినరాదు. భగవద్గీత మానవులకు అర్థం కావాలన్నా అవగాహన ఏర్పడాలి అన్నా ఉపదేశం చేసేవారు శ్రీకృష్ణ భక్తుడై ఉండాలి. అప్పుడే కృష్ణతత్వము పూర్తిగా బోధపడుతుంది. శ్రీకృష్ణుడు పరిశుద్ధ ఆత్మ మాత్రమే, పరబ్రహ్మము కాదు అనే జ్ఞానము కలిగి ఉండాలి. పరబ్రహ్మముగా భావిస్తే మాయామోహ వికారంలో పడినట్లు భావించాలి అని మైత్రేయ జగద్గురుల వారు ఉపదేశించారు. హరి ఓం తత్సత్.